ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకైతే ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో మొత్తం కీ యానిమేషన్ బేస్ మీద ఉంటది. చూడండి నచ్చితే చాలా హ్యాపీ ఒక లైక్ అయితే చేయండి. నాకు చాలా టైం పట్టింది ఈ వీడియోకి 1 ½ అవర్స్ పట్టింది. మీకు డెమో చూపిస్తాను. ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాను చూడండి. నచ్చితే చాలా హ్యాపీ. ఓకే. నచ్చుతుందని అనుకుంటాను. నాకు ఏదో మిస్సింగ్ అయిందని అనిపించింది నాకు. మీకైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ 4:5 రేషియో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఓకే. కింద ప్లస్ సెకండ్ సంథింగ్ ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో సెలెక్ట్ చేసిన బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేటప్పుడు బాయ్స్ అయినా, గర్ల్స్ అయినా చూసుకోవద్దు. ఎందుకంటే బీజీఎం బాగానే ఉంది. బాయ్స్‌కే సెట్ అవుతుందనేది మీ యొక్క తప్పు అది. ఎవరికైనా సెట్ అవుతుంది. పైన సేర్ ఐకాన్ కరెంట్ ఫ్రేమ్ యాస్ పీఎన్‌జీలోకి వెళ్ళి దీనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేసుకుందాం ఈ ఫోటోని. ఓకేనా? ఇప్పుడు మెయిన్ మ్యాటర్‌లోకి వస్తే మీకు అలర్ట్ మోషన్ అప్డేట్ ప్రాబ్లమ్ వస్తే నేను టెలిగ్రామ్‌లో మార్నింగ్ చేసిన నేను ఎక్కువ చెప్పను. కొంచెం కన్ఫ్యూజ్‌గానే చెప్తాను. ఈ యాప్స్ గురించి ఎక్కువ చెప్పను. ఛానల్ మీద ప్రాబ్లమ్ వస్తది కాబట్టి. ఓకే. అక్కడి నుంచి ట్రై చేయండి. మీరు టెలిగ్రామ్‌లో ఎక్కువ ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ బ్రాడ్‌కాస్ట్ ఛానల్ అయినా పెడుతుంటాను. లేకపోతే మన సైడ్‌లో ఉంటది చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. ఆ ప్రాజెక్ట్ మీకు ఇంపోర్ట్ ప్రాబ్లమ్ వస్తే ఎక్స్ఎంఎల్ యూజ్ చేయండి. చాలా బాగుంటది. ఎక్స్ఎంఎల్ అయితే యూజ్ చేయండి. ఎక్స్ఎంఎల్‌లో కూడా ఏం ప్రాబ్లమ్ రాదు. ఓకే. అన్ని ప్రాజెక్ట్‌కి చెప్పలేను. ఈ ప్రాజెక్ట్ మాత్రమే చెప్తాను. వేరే ప్రాజెక్ట్‌కి వేరే ప్రాసెస్ ఉంటది కాబట్టి. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓకే. ఇందులో మెయిన్ చెప్పాలంటే ఇది మ్యూజిక్ యాడ్ చేయలేదు. ఎందుకంటే ఈ ఫోటోస్‌కే చాలా ఎంబీ 4 5 ఎంబీ కంప్రెస్ చేసిన మళ్ళీ కాబట్టి ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఐడియోలోకెళ్తున్నాను. నేను డిస్క్రిప్షన్‌లో మ్యూజిక్ అయితే ఇస్తాను. దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ముందలు తీసుకోండి. మీరు ఆ మ్యూజిక్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. కొంచెం ముందలు జరిపితే మీ స్క్రీన్‌ని కొంచెం ముందలు జరిపితే కొంచెం ముందలకొస్తుంది. ఎందుకంటే అది కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అయితే ఆటోమేటిక్‌గా ఉంటది అందులో కంప్రెస్ చేసేటప్పుడు. ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికైతే తీసుకొస్తున్నా. తీసుకొచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినా కూడా ఫోటోస్ అయితే మిస్సింగ్ అవుతుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫోల్డర్ అయితే అలాగే ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఉంది కాబట్టి మీరు ఫస్ట్ ఒక ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి ఇప్పుడు ఇంతకుముందు మీరు కట్ చేసుకోమని చెప్పాను కదా! ఆ ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. డెఫినెట్‌లీ కట్ చేసిన ఫోటోనే యాడ్ చేయండి. మీకు వేరే ఫోటో యాడ్ చేస్తే మీ ఫోటో అనేది సెంటర్‌లో పెట్టి కట్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇందులో ఫ్లిప్ ఎఫెక్ట్ కూడా ఉంటది. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ అలా యానిమేషన్ చాలా ఉంటది ఇందులో. మల్టీ యానిమేషన్ ఉంటది. ఓకే. ఈ బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫోటో కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి కొన్ని సార్లు మీకైతే కొంచెం అన్నీ చేంజ్ చేయాలంటే కొంచెం మీకు టైం పడుతుంది. మీకు తొందరగా అయిపోవాలంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఒకసారి. ఓకే. ఒకసారి ఏం చేద్దామంటే ఏదైతే ఫోటో చేంజ్ చేసినామో ఆ ఫోటో సెలెక్ట్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుందా కాపీ లేయర్? కాపీ లేయర్ చేసి పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. ఈ సాంగ్‌ని రిమూవ్ చేసి పైన ప్లస్ సెకండ్ మళ్ళీ పేస్ట్ స్టైల్ అని ఉంటది. పేస్ట్ స్టైల్ చేయకండి. ఇక్కడ యారో ఉంది. ఓకే. ఇందులో అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ గ్రీన్ కలర్‌లో కలర్ ఆప్షన్ మాత్రమే ఉండాలి ఈ ఆప్షన్. ఇప్పుడు పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు చూసుకుందాం. దానికి చేంజ్ అయిందా లేదా అనేది చూడండి. సింపుల్ 1 క్లిక్‌లో అయితే అయిపోయింది వీడియో అనేది. ఇప్పుడు దీన్ని మీరైతే కొంచెం ఎక్స్ట్రా పార్ట్ ఏమైనా ఉంటే దీనితో మీరైతే ఈ వీడియోని మీరు ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగ్ అలాంటివి యూజ్ చేద్దామంటే నేను కావాలంటే ప్రీసెట్ పెడతాను కలర్ గ్రేడింగ్ కోసం. కానీ ఈ యానిమేషన్‌లో కలర్ గ్రేడింగ్ అంత అవసరం లేదు కాబట్టి ట్రై చేయండి. ఓకేనా? జై హింద్.